ఆవిడ బాధపడటము మీ వాళ్ళు ఇలా ఈ ఇద్దరి మధ్యలో పెద్ద అగాధం ఏర్పడతా ఉంటది అనమాట. సో దట్ ఈస్ నాట్ కరెక్ట్. ఒక్కళ్ళ ఫ్యామిలీని మొదటగా ఒకరినొకరు హ్యాపీగా రెస్పెక్ట్ ఇచ్చుకొని మర్యాద ఇచ్చి పుచ్చుకుంటూనే ఆ యొక్క ఫ్యామిలీ అనేది భార్య భర్తల మధ్యన ఇంకా ఒక ఆనందం అనేది ఎక్కువ రెట్టింపు అవుతుందని నా ఉద్దేశం. అసలు పెళ్ళి అంటే ఒక చిన్న జీవితం అండి. అది ఆనందమయం, ఆనందంతో కూడినటువంటి జీవితం. 2 మనుషులకు 2 మనసులకు సంబంధించిన జీవితం. దానిలో థర్డ్ పర్సన్ అనేది సపోజ్ భార్య తరపు వాళ్ళైనా భర్త తరపు వాళ్ళైనా ఎంటర్ కావద్దు. థర్డ్ పర్సన్ అనేది ఏ రోజు ఎంటర్ కావద్దండి, ఎంటర్ కానివ్వద్దు కూడా. సో సుఖ దుఃఖాలనైనా ఎలాంటిదైనా కూడా భార్యకు భర్త పైన నమ్మకం ఉండాలి, భర్తకి భార్య పైన నమ్మకం ఉండాలి. అపోహలకు తావు ఉండొద్దు అసలు ఇద్దరి మధ్యలో. ఇంకొకటి ఏంటంటే అండర్స్టాండింగ్ అనేది బాగా దృఢంగా ఉండాలి. ఒకరిపైన ఒకరికి ఏది జరిగినా కూడా దాపరికం లేకుండా భర్త భార్యకి, భార్య భర్తకి చెప్పుకోవడం వల్ల ఏది జరిగినా చిన్న ఇన్సిడెంట్ కూడా షేర్ చేసుకోవాలి. ఇంకా వాళ్ళకి ఇంకొక లోకమే ఉంటుందండి. వాళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి ఆనందమైనా, కష్టమైనా, నష్టమైనా ఎవ్రీథింగ్ వాళ్ళే పంచుకొని వాళ్ళే డిసైడ్ చేసుకున్నప్పుడు థర్డ్ పర్సన్కి అసలు తావే ఉండదు. సో అపనమ్మకం అనేది ఉండకూడదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకెవరైనా వచ్చి మీ భర్త ఇలాంటి వాడు, మీ భార్య ఇలాంటిదని ఎవరొచ్చి చెప్పినా కూడా అసలు అక్కడ చొరవడడానికి ఆ యొక్క టైం కానీ ఆలోచన కూడా వీళ్ళు ఇవ్వకూడదు అనమాట. సో అలాంటప్పుడు వీళ్ళ లైఫ్ అనేది ఎలా అయిపోతుంది, వాళ్ళని చూసి ఇంకోరు నేర్చుకోవాలన్న విధంగా ఉండాలి అసలు. సో రెస్పెక్ట్, ఒకరిపైన ఒకరికి రెస్పెక్ట్ ఉన్నప్పుడు మీ అమ్మ నాన్నలకు నేను ఇస్తాను, నా అమ్మ నాన్నలకు నువ్వు ఇవ్వాలి అని చెప్పుకోవడం కాదు. వాళ్ళు చేసేటువంటి ఒక చర్య అంటే వాళ్ళ యాక్టివిటీని బట్టి ఒకరిపైన ఒకరికి రెస్పెక్ట్ ఇంకా ఎక్కువ పెరుగుతుంది అనమాట. సో అలాంటప్పుడు ఫ్యామిలీ అనేది ఆనందంగా గడిచిపోతూ ఉంటుంది. సో దిష్టి పడుతుందండి. వాళ్ళు చక్కగా ఉంటారు, ఇంత బాగుంటారు తెలుసా అండి, వాళ్ళని చూసి నేర్చుకోండి అని కొందరు అంటుంటారు. మేడ్ ఫర్ ఈచ్ అదర్ అండి, చాలా బాగుంటారు. ఏ రోజు నేను గొడవ అనేది చూడలేదు వాళ్ళ ఇంట్లో అని పక్కింట్లో వాళ్ళే చెప్తుంటారనమాట. సహనం, ఆడవాళ్ళకి సహనం ఉండాలి, మగవాళ్ళకు కూడా కొంచెం ఓపిక, కోపం ఉండొద్దు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అస్సలే కోపం ఉండొద్దు. ఒకవేళ కర్రీలో ఉప్పు తక్కువైనా ఎక్కువ తక్కువైనా ఇది సిల్లిగానే ఉండొచ్చు, కానీ దాన్ని కూడా సర్ది చెప్పేటువంటి భర్త భార్యకి చెప్పినప్పుడు తన కోపమే రాలేదు ఆయనకు, నేను చేసి తను తిన్నప్పుడు తెలుస్తుంది కదా వంట ఏంటి అనేది. అరే ఇంత తక్కువ ఉప్పున్నా కూడా మా ఆయనకు కోపం రాలేదు అన్నప్పుడు అప్పుడు తెలిసిపోతుంది అనమాట. అసలు అట్లా ప్రేమగా చూసుకున్నప్పుడు కరిగిపోని భార్య అంటూ ఎవరు ఉండరండి ఇంట్లో. సో మా ఆయన ఎంత మంచి వాళ్ళంటే అని చెప్పుకొస్తుంది అనమాట. కోపం అనేది, కోపానికి తావు అసలే ఉండదు. ఆల్వేస్ సహనము, పేషెన్సీ అనేది కంపల్సరీ ఉండాలి. చాలా ఆనందంగా ఉండాలి. తర్వాత ఒకరినొకరు అర్థం చేసుకునే మెంటాలిటీ వాళ్ళు ఇరువురికి ఉన్నప్పుడు ఇంకెవరు వచ్చి చెడగొట్టినా ఆ పెళ్ళి అనేది చెడిపోదు. అంత గట్టిదండి పెళ్ళికి ఉన్నటువంటి, ఇండియన్ కల్చర్కి ఉన్నటువంటి ఒక గొప్పది ఏంటంటే పెళ్ళి అనే బంధంలో ఇద్దరు మనుషులు కలిసి గట్టిగా దృఢపడ్డదే పెళ్ళి అని నేను చెప్తాను.